సార్ చెప్పండి, సుప్రీంకోర్టు అయితే సంచలన నిర్ణయం తీసుకునేది. స్ట్రీట్ డాగ్స్ వల్ల చాలా మందికి కూడా రేబీస్ వచ్చి చనిపోతా ఉన్నారు. పిల్లలు 15 సంవత్సరాల లోబడిన పిల్లలు చనిపోతా ఉన్నారు అని చెప్పేసి డిసిషన్ తీసుకుని సుప్రీంకోర్టు చెప్తా ఉంది. మళ్ళీ ఈ ప్రొటెస్ట్ ద్వారా ఏమైనా వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉందంటారా మరి? See, let me clarify one thing. Okay, ఒక లా అబైడింగ్ సిటిజన్ గా, ఒక హైకోర్టు అడ్వకేట్ గా ఒక జడ్జిమెంట్ వచ్చిందంటే దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి చూడడం తప్పు. ఓకే, ఒక జడ్జిమెంట్ వచ్చింది, దట్ డజంట్ మీన్ ఇట్స్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. సుప్రీం కోర్ట్ అనే వర్డ్ పెట్టి ఒక జడ్జిమెంట్ పక్కన పెట్టేసి అయిపోయింది ఇక డాగ్స్ ఖతం అయిపోయినాయి అన్న టైప్లో మనం, విచ్ ఇస్ రాంగ్. లెట్స్ గెట్ సమ్ క్లారిటీ ఆన్ ఇట్. ఒక జడ్జిమెంట్, ఒక సింగిల్ జడ్జ్ ధర్మాసనం ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దాని తర్వాత 3 జడ్జిలు ఉన్న ధర్మాసనంలో ఆల్రెడీ దాని గురించి అపీల్ చేయడం జరిగింది. దాన్ని ఆర్డర్ రిజర్వ్ చేశారు. వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు బి ది ఆర్డర్, బట్ ద ఆర్డర్ ఈస్ రిజర్వ్డ్. తర్వాత మళ్ళీ 5 జడ్జెస్ బెంచ్కి వెళ్ళొచ్చు, అండ్ అది డెసిషన్ తర్వాత కూడా యూ కెన్ అపీల్. సో ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. బట్ డెసిషన్ ఏదైతే, ఒక జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో, ఐ లుక్ ఎట్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఈ డాగ్స్ మీద జరిగేది మున్సిపాలిటీస్లో కానీ అక్రాస్ ఇండియా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీ తీసుకోండి. జిహెచ్ఎంసీలో వేల కోట్ల రూపాయలు డాగ్స్ మీద వెచ్చిచ్చి స్టెరిలైజ్ చేసి వ్యాక్సినేట్ చేసిన తర్వాత కూడా ఇన్ని లక్షల్లో కుక్కలు ఎక్కడ మిగిలినాయి అంటే దర్ ఇస్ సంథింగ్ గోయింగ్ రాంగ్. ఈ జడ్జిమెంట్ వల్ల ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ న్యూ డిబేట్ అబౌట్ హౌ వీఆర్ హ్యాండ్లింగ్ దిస్ స్ట్రే డాగ్స్. ఎందుకు వీటిని ఒక సంఘ విద్రోహ చర్యలు చేసే వాటిగా ప్రొజెక్ట్ చేస్తున్నాము? డాగ్ ఈజ్ ఏ హ్యూమన్ ఫ్రెండ్, ఫస్ట్ ఫ్రెండ్. అండ్ ఒక మామూలుగా మనం వదిలేసిన అన్నం పెడితే మనం ప్రొటెక్ట్ చేసే ఒక యానిమల్ని మనం ఏమంటున్నాం అంటే తీసేయాలి. రోడ్డు మించి తీసేస్తే గల్లీకో పోలీస్ ఇచ్చే వ్యవస్థ ఉందా మన దగ్గర? డాగ్స్ ఆర్ లైక్ పోలీస్ ఫర్ అస్, వాలంటరీ పోలీస్. రూపాయి పెట్టకుండా మన గల్లీలు కాపాడుతున్నాయి. నిజంగా దమ్మున్నోడు ఎవడైనా సరే ఒక కాలనీ మొత్తం డాగ్స్ తీసేసి చూడమా. ఎవడైనా దొంగ వస్తే 100కి డైల్ చేసి రాడు కదా. సో టెక్నికల్గా డాగ్ షుడ్ బి ఇన్ ద స్ట్రీట్, బట్ దే షుడ్ బి ప్రాపర్లీ స్టెరిలైజ్డ్ అండ్ వ్యాక్సినేటెడ్, which governments are saying they are spending hundreds and crores of rupees. Where is the money going? ఎవరి జేబులు నింపుతాందో తెలుసుకుంటే కుక్కల మీద పడాల్సిన అవసరం లేదు. రెండో పాయింట్ మీరు అడిగింది ఏంటంటే, ఇన్ని కుక్కల్ని ఇంతమంది మనుషుల్ని చంపినాయి, ఎక్కడ రిపోర్ట్స్ లేవు. లెట్ మీ టెల్ యూ, ఒక్క ఇన్సిడెంట్ ని 100 సార్లు భూతద్దంలో పెట్టి చూపిస్తే 100 ఛానళ్ళు ఒకటే వీడియోని 100 సార్లు వేస్తే అది నిజం అయిపోదు. దేర్ ఆర్ ఇన్సిడెన్సెస్. మొన్న కబడ్డీ ప్లేయర్ చనిపోయింది అన్నాడు, ఎవడు అథెంటికేట్ చేసిండు? మీడియాలో వచ్చిందని. యు ఆర్ ఏ మీడియా పర్సన్, రైట్? హూ హ్యాస్ అథెంటికేటెడ్ ఇట్? గవర్నమెంట్ ఏదైనా రిపోర్ట్ రిలీజ్ చేసిందా కుక్కలు కలవడం వల్ల చచ్చిపోయిందని? నో, మీడియా హ్యాస్ ప్రమోటెడ్ ఇట్. యూట్యూబర్స్ ప్రమోట్ చేశారు, చచ్చిపోయారు అంటే ఇట్ హ్యాస్ బికమ్ వైరల్. బట్ హూ హ్యాస్ వ్యాలిడేటెడ్ ఇట్? ఈస్ దర్ ఎ సర్టిఫికేట్? నో. ఒకటి 2 ఇన్సిడెన్సెస్ జరిగినాయి, బట్ దట్ డజంట్ మీన్ ఇట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. దట్ ఈస్ వాట్ ఐ మీన్. అంటే ఇక్కడ షెల్టర్ ఒకే దగ్గర అన్ని కుక్కల్ని పెట్టడం వల్ల ఏదైనా రేబీస్ వ్యాధి వస్తే మళ్ళీ అక్కడ విజృంభించే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా ఆలోచించలేకపోతుంది? అంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ జడ్జిమెంట్ వచ్చింది కనుక మనం అందరం మాట్లాడుతున్నాం, కానీ దిస్ డిబేట్ వాజ్ దేర్ లాస్ట్ 10 years. 10 సంవత్సరాల నుంచి సుప్రీం కోర్ట్ నుంచి కూడా క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈ మున్సిపాలిటీస్కి ఏంటంటే షెల్టర్ హోమ్స్ పెట్టాలి, ఈ షెల్టర్ హోమ్స్ లేనే వీటిని ఉంచాలన్నది ఒక ఆల్రెడీ ఎప్పటి నుంచో డిబేట్ నడుస్తుంది. నెవర్ ఇట్ గాట్ మెటీరియలైజ్డ్. ఇన్ని కుక్కల్ని తీసుకుపోయి నువ్వు షెల్టర్ హోమ్లో పెట్టి ఏం చేస్తాం? ఇప్పుడు యానిమల్ క్రూయల్టీ యాక్ట్ దానికి కూడా అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే దాని మెంటల్ స్ట్రెస్ క్రియేట్ అయ్యి ఇప్పుడు డాగ్స్ ఆర్ కాల్డ్ టెరిటోరియల్ యానిమల్స్. ఓకే, ఒక గల్లీలో ఒక కుక్క దగ్గరకి ఇంకో కొత్త కుక్క వస్తేనే ఒప్పుకోదు. మనిషి, పురుగు, పాము వచ్చినా సరే ఇట్ రియాక్ట్స్ టు ఇట్. అట్లాంటి దాన్ని తీసుకుపోయి మీరు ఎక్కడో పెట్టి ఒక డాగు కొట్టుకుని చచ్చుడు తప్ప ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్. ఓకే, అది కాని పని, అది ప్రాక్టికల్ కాని పని. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కుక్కలు లేకపోవడం వల్ల ఎలకల బిడద కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే దొంగలు కూడా కావాలి ఉండాల్సి వస్తుంది మనుషులు. ఇది కూడా అంటే డాగ్ ఎందుకు పనికొస్తుంది అన్నది చాలా వియర్డ్ క్వశ్చన్. ఓకే, ఎవడైనా అడిగితే ఈ మస్ట్ హ్యావ్ లాస్ట్ హిస్ ప్లాట్. ఎందుకంటే నేను ఎందుకు అంటున్నంటే, కుక్క ఎందుకు మనకు వస్తుంది అన్నోడు ఎవడు బుట్లే ఇప్పటిదాకా. మనం ఎప్పుడైతే రాతి యుగం నుంచి మనం మాట్లాడుతున్నామో, సిన్స్ దట్ టైమ్ వీ బీన్ టాకింగ్ అబౌట్ డాగ్స్ యాజ్ ప్రొటెక్టర్స్ ఆఫ్ హ్యూమన్స్. ఓకే, మనం పెట్టింది దీని మన కోసం ప్రాణం ఇచ్చేది ఏదైనా ఏంటంటే కుక్క. ఇప్పుడు పిల్లాన్ని కరిచిందని వీడియో 100 సార్లు చూపించినప్పుడు దేవర్ వీడియోస్ ఆన్ ఇంటర్నెట్ వేర్ ఇన్ ఏ స్నేక్ ఎంటర్డ్ ద హౌస్. ఇంట్లోకి పాము వస్తే ఆ పాముతో కొట్లాడి 2 కుక్కల్ని కాటేస్తే 2 కుక్కలు చచ్చిపోయినాయి. ఆ వీడియో ఎందుకు వైరల్ అవ్వలే?
జనాలకి ఏంటంటే పాపులారిటీ కోసం కుక్కల్ని పశువులు చేయాలి. రెండోది ఏంటంటే ఈ సో కాల్డ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వీళ్ళు లక్షల కోట్లు వీళ్ళు దండుకుంటారు. ఇటు గవర్నమెంట్ నుంచి ఏవైతే ఎంటిటీస్ ఉన్నాయో వీళ్ళు నిజంగా కుక్కల్ని వ్యాక్సినేట్ చేసి స్టెరిలైజ్ చేయాల్సిన వాళ్ళు వీళ్ళు దాని పేరు చెప్పి వేల కోట్లు దండుకుంటున్నారు. వీళ్ళిద్దరూ బతకాలంటే కుక్కని బలి చేయాలి. That is the only agenda here. So that will never ever happen. There are people ee roju ee dharnaku vachina vallu kuda, so it is a peaceful protest. We will not let it happen at any cost. And let me tell you, my kids are here, they love stray dogs. Vallu voyi vatilni prananga చూస్తారు. అలాంటప్పుడు there is no way ఇలాంటిది ఒకటి ఇంప్లిమెంట్ అవుతుందని నేనైతే అనుకుంటలేదు. చివరిగా కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, సుప్రీం కోర్టు కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఒక జంతు ప్రేమికులుగా? See, dogs are a part of our life. అంతే. ఇప్పుడు మన పిల్లల్ని మనం వదిలేస్తామా? నువ్వు ఒక రాజ్యాంగాన్ని నడిపేటోడివి, నువ్వు ప్రైమ్ మినిస్టర్వి, నువ్వు చీఫ్ మినిస్టర్వి, నువ్వు అయినప్పుడు నువ్వు ఓటర్లు లేకుండా నువ్వు గవర్నమెంట్ ఉందా? కుక్కలు లేకుండా మనిషి లేడు, మనిషి లేకుండా ఓట్లు లేవు, ఓట్లు లేకుండా గవర్నమెంట్లు లేవు. సో బెటర్ గవర్నమెంట్స్ వాచ్ దేర్ బ్యాక్. సో అన్వాంటెడ్గా ఇట్లాంటి నాన్ సెన్స్ తీసుకురావడం వల్ల there is nothing going to be any good for the governments is what I believe. ఇప్పుడు చెప్పండి, సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉందంటే దాదాపు వారం రోజుల్లో 2000 మంది రేబీస్ వ్యాధితో చనిపోతున్నారు, అది కూడా 15 సంవత్సరాల లోపడిన వాళ్ళు చనిపోతున్నారు అని చెప్పేసి డిసిషన్ తీసుకున్నారని సుప్రీంకోర్టు చెప్తుంది. ఈ డిసిషన్ మళ్ళీ మీ ప్రొటెస్ట్ ద్వారా ఎందుకు తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? తీసుకోవాలండి. ఎందుకు అంటే మీరు ఓన్లీ డాగ్ బైట్స్ మాత్రమే చూస్తున్నారు, కానీ డాగ్స్ మీద జరిగే అన్యాయాలు అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. మొదటి విషయం. రెండో విషయం ఏంటి అంటే మన ఇండియాలో ప్రతిరోజు 100 రేపులు జరుగుతున్నాయి. రేపిస్టులు అందరూ బయట తిరుగుతున్నారు. వాళ్ళకన్నా భయంకరమైన కుక్కలు అసలే కాదు. అండ్ దిస్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ మున్సిపల్ బాడీస్. మున్సిపాలిటీ వాళ్ళు సరిగ్గా పని చేయక ఏబీసీ అంటే ఎనిమల్ బర్త్ కంట్రోల్ వ్యాక్సినేషన్ చేసి వాటిని మళ్ళీ అదే లొకాలిటీలో వదిలేస్తే అవి చక్కగా ఉంటాయి. సో అది వదిలేసి గవర్నమెంట్ చేసిన తప్పు అంటే మళ్ళీ మనమే చేసిన తప్పుని మూగ జీవాల మీద రుద్దడం అనేది తప్పు. పాయింట్ 1. సెకండ్, ఇవన్నీ మన ఇండియన్ డాగ్స్. నా ఉద్దేశం అదే, ఇండియన్ డాగ్స్. ఈ రోజున మన ప్రధానమంత్రి మోడీ గారు విదేశీ వాటిని నిషేధించాలి, స్వదేశీ వాటిని కాపాడాలి అన్న రోజుల్లో మన స్వదేశీ కుక్కల్ని చంపడం, మన చేతులతో చంపడం ఎంతవరకు కరెక్ట్? మన ధర్మంలో కూడా, మన మహాభారతంలో యుధిష్ఠిరుడు ధర్మరాజు స్వర్గానికి వెళ్ళినప్పుడు కుక్క లేకుండా నేను స్వర్గం లోపలికి రాను అని దేవుడికి చెప్పాడు. అలాంటి కుక్కల్ని మనం ఇవాళ చంపడం అనేది ఎంతవరకు మన ధర్మాన్ని మనం కాపాడుతున్నాము? మహాత్మా గాంధీ లాంటి వారు చెప్పారు, ఒక దేశము ప్రగతి అనేది మనము మూగ జీవాల్ని ఎలా చూస్తాము అనే దాంట్లో ఉంది అని చెప్పారు. సో ఇవన్నీ మనం మర్చిపోయి ఇవాళ మూగ జీవాలని వాటికి ఏ హక్కు లేదు అన్నట్టుగా అవి ఒక లాయర్ని తీసుకొని రాలేవు, మాట్లాడలేవు. కాబట్టి మనం వాటి మీద ఇంకోటి, సుప్రీంకోర్టు 1960లో మనకి ఎనిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిందండి. అది వదిలేసి ఇవాళ రోజున మనం వాటిని కేజ్ చేస్తాము, చంపేస్తాము అనడం చాలా తప్పండి. తప్పు, పాపం కూడా. నిజంగా డిసిషన్ కరెక్టే అనిపిస్తే దాదాపు 10 లక్షలకు పైగా కూడా కుక్కలు ఉంటాయి. వాటి షెల్టర్స్ ఏర్పాటు చేస్తే మళ్ళీ చూసుకోవడానికి మనుషులు కావాలి. ఏదైనా రేబీస్ వ్యాధి ఉంటే మళ్ళీ అది ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉందని అనుకోవచ్చు దీని ద్వారా. అసలు రేబీస్ రాకుండా వ్యాక్సినేట్ చేయాల్సిందే గవర్నమెంట్. ఇప్పుడు మొన్న బిఎన్ఎస్ 2023లో కూడా మళ్ళీ అదే రిపీట్ చేశారు. భారతీయ న్యాయ సంహితలో అదే చెప్పారు. ఏంటి అంటే మున్సిపల్ బాడీస్ రెస్పాన్సిబిలిటీ టు వ్యాక్సినేట్. ఇప్పుడు మనకి ఇంతకు ముందు కన్నా కరోనా తర్వాత ఎన్జిఓస్ చాలా వచ్చాయి. దే ఆర్ హెల్పింగ్. మాలాంటి వాళ్ళు మేము ఎంతో డొనేట్ చేస్తున్నాం ఈ వ్యాక్సినేషన్ కోసము. సో మాలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ప్రతి లొకాలిటీలో ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారో collect the dogs, sterilize them, vaccinate. నెదర్లాండ్స్, జర్మనీ, ఈవెన్ ఇంత చిన్న నేపాల్ లాంటి దేశం కూడా ఇది సాధించింది. ఒక 5-6 years తర్వాత స్ట్రీ డాగ్స్ ఉండవండి మనం కావాలన్నా. సో మన ఫారెన్ డాగ్స్ ని తెచ్చుకునే బదులు మన ఇండియన్ డాగ్స్ ని అడాప్ట్ చేసుకోవడానికి ఎంకరేజ్ చేయాలి, వ్యాక్సినేట్ చేయాలి, స్టెరిలైజ్ చేయాలి. అన్నిటికి మించింది ఏంటి అంటే ఎవరైనా కూడా కుక్కల్ని వీధుల్లో వదిలేసే వాళ్ళు ఉన్నారు, పెంచుకొని కూడా. సో అది ఒకటి స్ట్రిక్ట్ లా తీసుకురావాలి. అబాండన్మెంట్ అంటారు ఇంగ్లీష్ లో. సో అది మాత్రము జరగకుండా చూసుకోవాలి. సో అప్పుడు స్ట్రే డాగ్స్ 5-6 years తర్వాత మీరు కావాలన్నా కనిపించవు. ఒకవేళ నిజంగా స్ట్రీట్ డాగ్ షెల్టర్ ఏర్పాటు చేయాలి, లేకపోతే వేరే ప్రాంతాల్లో వదిలేస్తే కూడా వేరే ప్రాంతాలు అక్కడ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా విజృంభించే ఛాన్స్ ఉంటుంది. మీరు ఉల్టా ఆలోచిస్తున్నారు. యాక్చువల్గా స్ట్రీట్ డాగ్స్ మనల్ని కాపాడుతున్నాయి. ఇది ఎవరు గుర్తించట్లేదు. ఏంటి అంటే స్ట్రీట్ డాగ్స్ కానీ లేకపోతే ఊరి బయట ఫెరల్ డాగ్స్ అని ఉంటాయి. ఆ ఫెరల్ డాగ్స్ చాలా ఫెరోషియస్, అవి వైల్డ్ డాగ్స్. అవి లోపలికి వస్తే వాటి నుంచి మనల్ని ఎవ్వరు కాపాడలేరు. కనీసం ఇప్పుడు 10 కుక్కలు ఒక కుక్క కరుస్తుందేమో, నేను కాదన్ను, కానీ అప్పుడు లోపలికి వచ్చే 10 కుక్కలు కూడా కరిచేస్తాయి. వాటిని మనం ఆపలేము.
సో అది మర్చిపోతున్నారు. స్ట్రీట్ డాగ్స్ లేకపోతే రాడెంట్స్ అంటే ఎలుకలు ఇలాంటి పిల్లులు ఎక్కువ అయిపోయి వాటిని కూడా మనం పట్టుకోలేము. మీరు ఎలుకను పట్టుకోగలరా చెప్పండి? కుక్కను పట్టుకున్నట్టు పట్టుకోలేరు. వాటి వల్ల వచ్చే సమస్యలు ఇంకా ఎక్కువ అయిపోతాయి. సో స్ట్రీట్ డాగ్స్ అనేవి మనల్ని కాపాడుతూనే ఉన్నాయి. మనం వాటిని కాపాడాలి. ఇది మన ధర్మం. వాటి హక్కుని మనం కాపాడాలి. ఇక్కడ ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది, మళ్ళీ వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉందంటారా? తీసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా, నిర్భయ కేసులో అంత ఘోరంగా రేప్ చేస్తే కూడా 8 ఏళ్ళు జీవించడానికి అవకాశం ఇచ్చారు వాళ్ళకి. అంత ముంబైలో ఏమంటారు బాంబింగ్ కాల్పులు చేసిన వాడికి కూడా 10 ఏళ్ళు బతకడానికి ఇచ్చారు కసబ్కి. అలాంటి స్ట్రీట్ డాగ్స్ కోసం మనం ఒక 5-6 ఇయర్స్ ఆగలేమా అండి? మనుషులు ఇంత జ్ఞానం ఉండి బుద్ధి ఉండి కూడా వాళ్ళకి బతకడానికి అవకాశం ఇచ్చినప్పుడు మనకు 5-6 ఇయర్స్ ABC అంటే అనిమల్ బర్త్ కంట్రోల్, వ్యాక్సినేషన్, అబాండ్మెంట్ రూల్, ఈ 3 చేస్తే చాలు. ఎస్, వీ కెన్ సేవ్ ద డాగ్స్. స్ట్రీట్ డాగ్స్ ఇంకా లేకుండా ఉంటాయి. మనం కూడా మంచి అంటే హ్యూమన్ పద్ధతిలో మానవతా దృక్పథంతో మంచిగా వాటిని కాపాడిన వాళ్ళం అవుతాము. చివరిగా మేడం, కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక జంతు ప్రేమికులుగా? జంతు ప్రేమికులుగా ఏమంటున్నాను అంటే, మనది వసుదైక కుటుంబము అంటే మనుషులు మాత్రమే కాదండి, జంతువులు కూడా. ఆవులు ఎలా ఇంపార్టెంట్, ఇంకా వేరే ఏదైనా ఇప్పుడు నెమలి అంటాం, టైగర్ అంటాం, అలానే డాగ్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎన్నో సంవత్సరాల నుంచి ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ హ్యూమన్ ఈజ్ డాగ్. సో కాపాడుకోవాలి. సో ఈ లాని కూడా వాళ్ళు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి సరైన పద్ధతిలో పెట్టాలి. థ్యాంక్ యూ.